ఈరోజు మనము GDS2 పోస్ట్మెన్ GDS2 MTS సిలబస్ లో భాగంగా అడిగే పోస్టల్ మాన్యువల్ 5 లో మనకు 7 క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్. మనము 14 మార్క్స్ కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇవి పోస్టల్ మాన్యువల్ 5 లో మనకు ఓన్లీ డెఫినేషన్స్ మాత్రమే అడుగుతారు. డెఫినేషన్స్ ఎన్ని ఉన్నాయి? మనకు డెఫినేషన్స్ మొత్తం 1 to 57 ఏ వరకు మనకు డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ డెఫినేషన్ అడిగే విధానంలో మనకు డైరెక్ట్ గా 4th నెంబర్ లో మాన్యువల్ 5 ప్రకారము 4th నెంబర్ లో ఎవరుంటారు? అక్కడ సూపరింటెండెంట్, రైల్వే మెయిల్ సర్వీస్, PMG ఇలా అడుగుతారు. మనం అప్పుడు రూల్ నెంబర్ ని మనం చెప్పాల్సి ఉంటుంది 4 అని. ఇంకొక విధంగా క్వశ్చన్ రూల్ నెంబర్ 4 ప్రకారము ఎవరుంటారంటే పోస్ట్ మాస్టర్ జనరల్ ఉంటారు, రైల్వే మెయిల్ సర్వీస్, సూపరింటెండెంట్ ఇలా ఈ విధంగా క్వశ్చన్స్ మనల్ని 2 విధాలుగా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మనము 14 కి 14 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే మనకు 14 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మామూలుగా 2 విధాలుగా అడుగుతారని చెప్పారు కదా, అడిగితే రూల్ అడగచ్చు, లేకపోతే రూల్ ప్రకారము ఎవరని అడగచ్చు. ఇలా 1 నుంచి 57 వరకు మనం గుర్తుపెట్టుకోవాలంటే కష్టమే, కానీ ఈజీ ట్రిక్ల ద్వారా మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్ రాయవచ్చు. మామూలుగా బై జనరల్ గా మనకు ఒక సర్కిల్లో పనిచేస్తున్నాం. మీరు ఆంధ్ర సర్కిల్లో పనిచేస్తున్నారు. ఆంధ్ర సర్కిల్ హెడ్ ఎవరు? సిపిఎంజి. సిపిఎంజి తర్వాత ఎవరు ఉంటారు? మనకు సిపిఎంజి సర్కిల్ హెడ్ ఉంటారు. మన డివిజన్ ఎవరు ఉంటారు? సూపరింటెండెంట్ ఉంటారు. సూపరింటెండెంట్ కింద ఎవరు ఉంటారు? హెడ్ ఆఫీస్ ఉంటుంది. మామూలు హెడ్ ఆఫీస్ కింద ఎవరు ఉంటారు? సబ్ ఆఫీస్ ఉంటుంది. సబ్ ఆఫీస్ కింద ఎవరు ఉంటారు? బిఓ ఉంటుంది. ఇవి మనం సీక్వెన్స్ ఆర్డర్ లో నేర్చుకుందాం. ఏ విధంగా నేర్చుకుందామో కొంచెం చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకేమి ఇచ్చారు? పోస్ట్ మాస్టర్ జనరల్. ఇక్కడ నేను సిపిఎంజి అనుకుంటున్నాను. పోస్ట్ మాస్టర్ జనరల్ ఆర్ సిపిఎంజి ఎక్కడ ఉంటారు? వీళ్ళు సర్కిల్ లెవెల్లో ఉంటారు. ఫస్ట్. సెకండ్, పోస్ట్ మాస్టర్ జనరల్ అయిపోయిన తర్వాత మనకు ఆర్ఎంఎస్ లో కూడా ఉంటారు కదా. ఆర్ఎంఎస్ ఫస్ట్ పోస్ట్ మాస్టర్ జనరల్, సెకండ్ ఆర్ఎంఎస్ సర్వీసెస్. ప్రజెంట్ ఇప్పుడు మనం 3 డిలీట్ చేసుకుందాం. 4th న సూపరింటెండెంట్ ఇచ్చారు. సూపరింటెండెంట్ అని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. ఫస్ట్ సర్కిల్ లెవెల్లో ఎవరు ఉంటారు? మనకు ఫస్ట్ సర్కిల్ లెవెల్లో పిఎంజి ఉంటాడు. తర్వాత డివిజన్ లెవెల్లో ఎవరు ఉంటారు? మనకు డివిజన్ లెవెల్ ఎవరు ఉంటారు? సూపరింటెండెంట్ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ చూడండి, ఫస్ట్ మన పోస్ట్ ఆఫీసు, రైల్వే మెయిల్ సర్వీస్. పోస్ట్ ఆఫీస్ కి ఎవరు ఉంటారు? మెయిన్ గా పిఎంజి హెడ్ ఉంటారు. రైల్వే మెయిల్ సర్వీస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం 3 ప్రజెంట్ కి తీసేద్దాం. 4th న సర్కిల్ అయిపోయిన తర్వాత సెకండ్ ఎవరు ఉంటారని చెప్పాను? సూపరింటెండెంట్ ఉంటారని చెప్పాను. సూపరింటెండెంట్ కింద ఎవరు ఉంటారని చెప్పాను? హెడ్ ఆఫీస్ ఉంటుందని చెప్పాను. హెడ్ ఆఫీస్ తర్వాత సబ్ ఆఫీస్, సబ్ ఆఫీస్ తర్వాత బ్రాంచ్ ఆఫీస్. ఇవి ట్రిక్ చెప్తాను చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలో. ఫస్ట్ ఏ సర్కిల్లో తీసుకున్నా సర్కిల్ హెడ్ ఎవరు ఉంటారు? పిఎంజి లేకపోతే సిపిఎంజి ఉంటారు. నెక్స్ట్ తర్వాత రైల్వే మెయిల్ సర్వీస్. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ అయింది, తర్వాత రైల్వే మెయిల్ సర్వీస్. పోస్ట్ ఆఫీస్ లో హెడ్ ఎవరు ఉంటారని చెప్పాను? నేను పిఎంజి అని చెప్పాను, సిపిఎంజి. తర్వాత రైల్వే మెయిల్ సర్వీస్. తర్వాత 3 డిలీట్ చేశానని చెప్పాను. ఇక్కడ సిపిఎంజి అయిపోయిన తర్వాత మన హెడ్ ఎవరు ఉంటారు? సూపరింటెండెంట్ ఉంటారు. సూపరింటెండెంట్ 4th న. సూపరింటెండెంట్ నెక్స్ట్ ఎవరని చెప్పాను? హెడ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పాను. హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎన్ని నెంబరు? 5th నెంబర్ వచ్చింది. నెక్స్ట్ 8th నెంబర్ చూడండి, మనం GDS2 MTS ఎగ్జామ్ రాస్తున్నాం, MTS2 పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ రాస్తున్నాం, లేకపోతే GDS2 డైరెక్ట్ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్. ఎందుకు రాస్తున్నాం? మనకు 8 అవర్స్ డ్యూటీ లేదు కాబట్టి మాకు 8 అవర్స్ డ్యూటీ వస్తుంది అని చెప్పి మనం ఎగ్జామ్ రాస్తున్నాం. కాబట్టి 8th నెంబర్ న బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కంటే పెద్దది ఏముంటుంది అంటే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ముందేముంటుంది? సబ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ముందు సబ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం వీటిని సీక్వెన్స్ లో పెడతాము. ఫస్ట్ ఎవరు ఉంటారు? పిఎంజి, సిపిఎంజి ఉంటారు.
దాని తర్వాత రైల్వే మెయిల్ సర్వీస్ ఉంటారు. దాని తర్వాత 3ని డిలీట్ చేశారని ప్రజెంట్ అనుకుందాం. 4th ఇక్కడ సిపిఎంజి పిఎంజి అయిపోయారు కదా. 4th ఎవరు ఉంటారు? సూపరింటెండెంట్ ఉంటారు. సూపరింటెండెంట్ తర్వాత ఎవరు ఉంటారు? హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా. తర్వాత మనము 8th నెంబర్కి వెళ్దాం. 8th నెంబర్లో ఎవరు ఉంటారు? జిడిఎస్ బిపిఎంలు ఏబిపిఎంలు ఉంటారు. జిడిఎస్ బిపిఎం ఎవరి కింద పనిచేస్తుంటారు? సబ్ పోస్ట్ ఆఫీస్ కింద పనిచేస్తుంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా? 1 to 8 మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో గుర్తుందా? ఇప్పుడు మీకు వెంటనే పోస్టల్ మాన్యువల్ ప్రకారము రూల్ నెంబర్ 1 కింద ఎవరుంటారు? రూల్ నెంబర్ 1 అనగానే మనకు గుర్తు రావాలి పిఎంజి అని గుర్తు రావాలి. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగొచ్చు. పోస్టల్ మాన్యువల్ ప్రకారము పోస్ట్ మాస్టర్ జనరల్ ఎన్నో రూల్ కింద వస్తారు? ఫస్ట్ రూల్ కింద వస్తారు. ఒకనొక సర్కిల్లో క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ సార్ ఎన్నో రూల్ కింద పోస్టల్ మాన్యువల్ మైల్ 5 లో ఉంటారు అని క్వశ్చన్ అడిగారు. మనం వెంటనే అక్కడ ఆప్షన్స్ లో 4 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 3 ఇచ్చాడు. కన్ఫ్యూజ్ లో మనం ఏం పెడతామో తెలియదు. అంటే ఈజీ క్వశ్చన్ కి మనం తప్పు పెడుతున్నాం. కాబట్టి ఉన్నది ఉన్నట్టు చదవడం కాకుండా మనం మన బ్రెయిన్ కి లింకప్ చేసి మనం చదువుకోవడం వల్ల మనకు లాభం ఉంది. చూడండి ఇక్కడ 1 పిఎంజి సిపిఎంజి, 2 రైల్వే మెయిల్ సర్వీస్, 3 డిలీట్ చేశారు, 4th ఇక్కడ పిఎంజి అయిపోయారు కదా. 4th ఏముంది? సూపరింటెండెంట్ ఉన్నాడు. సూపరింటెండెంట్ కింద హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంది. తర్వాత 8 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు, 7 సబ్ పోస్ట్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పైన అంటే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఎవరి కింద పనిచేయాలి? సబ్ పోస్ట్ ఆఫీస్ కింద పనిచేయాలి. ఇక్కడ చూడండి 5 హెడ్ పోస్ట్ ఆఫీస్ అన్నా కదా. హెడ్ పోస్ట్ ఎవరి కింద పనిచేయాలి? సూపరింటెండెంట్ కింద పనిచేయాలి. సూపరింటెండెంట్ ఎవరి కింద పనిచేయాలి? పిఎంజి కింద పనిచేయాలి. థ్యాంక్ యూ.